ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు. మా భారములన్నిటినీ మీరు భరించినారు. అయ్యా, మా అక్కరలు, మా కొరతలు, మా కొదువలు, మా చింతలు మీరు తీర్చినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఓదార్చినారు. తండ్రి, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. దేవా, అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు. దేవా, అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు. దేవా, మమ్మను ప్రేమించినారు. తండ్రి, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు కొనిపోబడ్డారు, గతించిపోయారు. దేవా, వారికంటే మేము గొప్పవారమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, మంచివారము, భక్తులము ఎంత మాత్రం కాదు. తండ్రి, అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్పవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పూజనీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెరసాలలో ఉన్నవారి మోలుగులను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారిని ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారి గాయములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నలిగిన వారికి మహాదుర్గమగువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దోచుకొను వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల ప్రాణమును రక్షించుటకై అతని కుడి ప్రక్కన నిలిచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడో గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారు విధవరాండ్రును ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకుల ప్రాణమును విమోచించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల పడినను చెయ్యి పట్టుకొని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను పరిశీలించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము భిక్షమెత్తకుండా కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మార్గమును గూర్చి పాపులకు ఉపదేశించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భక్తులను విడువక ఎన్నటెన్నటికీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అడుగులు స్థిరపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మును స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు, మిమ్మునే ఆశ్రయంగా చేసుకున్నారు దేవా. అయ్యా, మీరు వారిని కనికరించినారు దేవా. వారి మొరలను మీరు ఆలకించారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించినారు దేవా. అత్యధికంగా దీవించినారు, ఉన్నత స్థలముల మీద నిలవబెట్టినారు దేవా. మీరు బిడ్డల పట్ల చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మా మొరలను కూడా మీరు వినండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము కూడా మీ యందు విశ్వాసం ఉంచి మీకే మొరపెడుతూ ప్రార్థిస్తూ ముందుకు సాగే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, నిత్యము మీ నీతిని, మీ రాజ్యమును వెదికే వారిమిగా మీకిష్టలంగా జీవించుటకు, మీ యందు భయం భక్తి కలిగి నడుచుకొనుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఈ దినమున దేవా,
దేవా. మేము చేయవలసిన పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల ఉద్యోగాలలో వ్యాపారాలలో తోడుగా ఉండండి దేవా. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీ కనుపాపవలే రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుల నుంచి, అపవాది నుండి, శత్రువుల నుంచి, హాని కలిగించే పరిస్థితుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, ప్రతి అపాయము, ఆటంకము, ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా కూడా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి దేవా. అయ్యా, మిమ్మను ప్రేమించే బిడ్డల జీవితాలలో ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, మిమ్మునే దిక్కుగా చేసుకుని మీకే మొరపెడుతున్న బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అద్దీంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలు మీరు చూడండి దేవా. అయ్యా, గృహ నిర్మాణాలు జరుపుకోవాలని బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉంటుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా. ఎంతోమంది బిడ్డలు లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీ చిత్తానుసారంగా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని ఇచ్చి ఆశీర్వదించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, పరీక్షలు రాసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. రాసే హస్తాల్ని బలపరచండి తండ్రి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, బిడ్డలలో ఉండే భయాలను, టెన్షన్ని తొలగించండి దేవా. అయ్యా, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డలకు మీరు తోడై ఉండండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే తండ్రి మంచి మార్కులతో క్వాలిఫై అయ్యేలాగున, మంచి ఉద్యోగం సాధించేలాగున మీరే గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కటి జ్ఞానాన్ని, తెలివిని వారికి అనుగ్రహించండి తండ్రి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తోడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున దేవా, బిడ్డలందరూ స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా తోడయ్యుండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, ఎదుగుదలను అనుగ్రహించండి. చక్కని క్షేమాన్ని, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వారి చదువులలో, ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తు ప్లానింగ్స్ని మీరు దీవించండి దేవా. వారి ప్రణాళికలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసుకునే కృపను వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, జీతాలు పొందుకోలేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. ప్రతి నెల సక్రమంగా జీతాలు పొందుకునేలాగున మీరే అద్భుతాన్ని జరిగించండి దేవా. పని భారాన్ని బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డని రక్షించండి. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఉద్యోగానికి వెళ్తూ వస్తుండగా వారికి తోడై ఉండండి దేవా. రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. అలాగే దేవా, ఈ దినమున వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వివాహాలు ఆలస్యమవుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహ విషయంలో యవ్వన సహోదరి సహోదరులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో తండ్రి. భార్య దొరికిన వానికి మేలు దొరుకునన్నారు దేవా. అయ్యా,
వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు దేవా. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున దేవా. వివాహంలో జతపరచబడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి తండ్రి. వారి కుటుంబాన్ని మీరు కట్టండి దేవా. అలాగే వివాహాలు ఆగిపోయి బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. బిడ్డలు మోసాలకు గురి కాకుండా మీరే వారిని రక్షించండి దేవా. ప్రతి విషయంలో మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థిస్తున్నాం దేవా. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి. ప్రేమ సంతోషం దయచేయండి ప్రవ్వా. అయ్యా, ముఖ్యంగా గృహహింస నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. భర్త వేధింపుల నుంచి రక్షించండి. అదనపు కట్నం నుంచి కాపాడండి దేవా. అత్తామామల వేధింపులను తట్టుకునే కృపనివ్వండి దేవా. విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా. విడాకులు కావాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, వారి బాధలకు కారణమైన ప్రతి మనిషిని ప్రతి పరిస్థితిని మీరు దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా సింగిల్ పేరెంట్స్గా ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, పోషించండి దేవా, ధైర్యపరచండి దేవా. అలాగే ఈ దినమున దేవా, విధవరాళ్ల పక్షమున కార్యం జరిగించండి. విధవరాళ్ల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు సంతానం లేక భార్య భర్తలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అనేకుల నుండి నిందలను అవమానాలను భరిస్తున్నారు తండ్రి. దయచేసి వారి బాధను మీరు తీర్చండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు దేవా. సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. అయ్యా, బిడ్డల్ని సుఖమైన ప్రసవం కొరకు పరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షన్ అయి బాధపడే బిడ్డలందరినీ ఆదరించండి దేవా. కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడుతున్న తల్లుల బాధను మీరు తీర్చండి దేవా. నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు పిల్లలు పుట్టే అవకాశం లేదని విడిచిపెడుతున్న భర్తల మనసులను మీరు మార్చండి దేవా. సహోదరుల బాధలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు వరుసగా కుమార్తెలేనా వరుసగా కుమారులేనా అని బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి. మీ చిత్తమైతే వారి కోరికను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సేవకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేసే సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. వారి కుటుంబాన్ని దీవించండి. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఆత్మ నడిపింపును వారికి దయచేయండి ప్రవ్వా. సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. సంఘంలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. శత్రు భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. నూతన ఆత్మలు సన్నిధికి వచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సేవకుల కుటుంబాలలో లేమిడిని తొలగించండి దేవా. కన్నీటిని దూరపరచండి దేవా. నీ బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని మీరే వారిని పోషించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఆర్థిక సమస్యలతో బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అప్పుల భారాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, అనారోగ్యంతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని సంపూర్ణంగా స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వ్యాపారంలో నష్టాలు వచ్చి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని కూడా మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ఏ పని చేసినా అందులో నూరంతలుగా ఫలములు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా, ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో
జీవిస్తున్నారో, చెడు అలవాట్లకు బానిసలుగా బ్రతుకుతున్నారో, మీ సన్నిధికి రాక మిమ్మును సేవించక వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారో అట్టి వారందరితో మీరు మాట్లాడండి దేవా. వారి పాపాన్ని ఒప్పింపజేయండి దేవా. మీ సన్నిధికి చేర్చండి. మిమ్మను గూర్చి మొరపెట్టే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగాల కొరకు ఎదురు చూసే వారి విషయమై మీరే అద్భుతాన్ని జరిగించండి దేవా. నీ బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఫారెన్లో దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల వేధింపులకు గురవుతున్నారు దేవా. ఆటంకాల పాలవుతున్నారు, ప్రమాదాల పాలవుతున్నారు తండ్రి. అయ్యా, చంపబడుతున్నారు దేవా. అలాంటి బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి. నీ బిడ్డల్ని మీరు కాపాడండి, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దూరదేశంలో ఉంటుండగా దేవా, బిడ్డల్ని మీ కనుపాప వలె రక్షించండి తండ్రి. అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇతర దేశాలలో, రాష్ట్రాలలో బానిసత్వంలో బ్రతుకుతున్నారు దేవా. వెట్టి చాకిరి చేస్తున్నారు, యజమానుల వేధింపులకు బలవుతున్నారు తండ్రి. కుటుంబ పొట్ట గడవడం కోసం సొంత వారిని, సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి బంధకాలలో బిడ్డలు బ్రతుకుతున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు దృష్టించండి దేవా. అయ్యా, ప్రతి వేదన నుంచి, బాధల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకుల నుండి హింసలను, వేధింపులను ఎదుర్కొంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు క్రైస్తవులుగా పిలువబడే బిడ్డలు కూడా ఎన్నో బాధలకు గురవుతున్నారు దేవా. అయ్యా, మత దూషకుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి, విమర్శకుల నుండి కాపాడండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల ప్రాంతాలలో మీ సేవ చేస్తుండగా నీ బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా రహస్య క్రైస్తవులుగా ఉంటున్నారో అట్టి వారందరితో మీరు మాట్లాడండి దేవా. వారిలో మీ ధైర్యాన్ని నింపండి తండ్రి. బహిరంగ క్రైస్తవులుగా మారుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా, అలాగే దేవా, ఈనాడు వాహనాలు కొనాలని షాప్స్, వాహనాలకు లైసెన్స్ కోసం బిడ్డలు అప్లై చేస్తుండగా మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా, చక్కటి వాహనాలు కలిగి ఉండేలాగున కృప చూపించండి దేవా. వారి షాప్స్ చక్కగా రన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు గృహాలు అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు యవ్వనస్తులందరూ యవ్వనేచ్ఛల నుండి పారిపోయే హృదయాన్ని కలిగి ఉండటకు సహాయం దయచేయండి. యవ్వన కాలంలో వారి కోరికల చొప్పున, దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించకుండా అయ్యా మీరే వారిని సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల నుండి బాల్య దినముల యందే సృష్టికర్త అయిన మిమ్మును స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, నీ బిడ్డలే వారందరూ మీ వాక్యాన్ని చేతపట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ అయ్యా వారి నడతను శుద్ధి చేసుకునే కృపనివ్వండి దేవా. ఈనాడు దేవా, నీ బిడ్డలందరినీ రక్షించండి, భద్రపరచండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ కూడా ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా ఎక్కడా మీ దృష్టికి మేము పాపం చెయ్యకుండా అయ్యా మీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా, మా స్వంత బుద్ధిని, మా జ్ఞానాన్ని ఆధారము చేసుకోకుండా మా పూర్ణ హృదయంతో మీ యందు నమ్మకం ఉంచి అయ్యా మీ అధికారమునకు ఒప్పుకొని జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఈ దినమున దేవా, మేము వెళ్ళే త్రోవలన్నిటినీ మీరు సరళం చెయ్యండి దేవా. అయ్యా, ఈ దినమంతా కూడా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే బిడ్డలు రకరకాల కష్టాల విషయమై, బాధల విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, పూర్ణమైన పట్టుదలతో ఎడతెగక మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సమయమందును అసమయమందును అన్ని వేళలా మీకు మొరపెట్టే బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, ప్రియులు ఏ శత్రువును బట్టి, ఏ సమస్యను బట్టి, ఏ శోధనను బట్టి కృంగిపోతున్నారో, కలత చెందుతున్నారో, భయపడుతున్నారో అలాంటి వారందరికీ గొప్ప ధైర్యాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా,
నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వారికి ఆటంకకరంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా మా చుట్టుప్రక్కల ఉన్న అన్యజనులందరినీ మీరు మార్చండి దేవా. ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారో వారందరినీ కూడా మిమ్మల్ని ఎరిగే కృపనివ్వని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చెడు స్నేహాలలో నీ బిడ్డలు నష్టపోకుండా సహాయం దయచేయండి ప్రభా. నీ బిడ్డలందరినీ మీరు రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే నిందలలో అవమానాలలో ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి నింద నుండి అవమానం నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారికి చెడు వార్తలు వినపడకుండా మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా మీకు మొరపెడుతున్న బిడ్డలందరి యొద్దకు మీరు రండి దేవా. వారికి సమీపంగా ఉండండి దేవా. అయ్యా వారి ప్రార్థనలు ఆరకించి వారి జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. అయ్యా మేము మిమ్మును అడగక మునిపే మా అక్కరలన్నీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. దయచేసి దేవా నీ బిడ్డలమైన మమ్ములందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మా రోగములను భరించిన దేవుడో తండ్రి. అయ్యా మా వ్యసనములను వహించిన దేవుడో తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనుక మీకు స్తోత్రాలు దేవా. ఈ సమయాన దేవా మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున దేవా మీకు వేరుగా మేముండకుండా మీలో అంటుకట్టుకొని ఉండేవారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా మీ ద్వారా మేము బహుగా ఫలించులాగన సహాయం చెయ్యండి దేవా. మా ద్వారా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అలాగే దేవా ఎందరైతే ఇంతవరకు మీ ప్రార్థనలో ఏకీభవిస్తూ వచ్చారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి మొరలను మీరు ఆలకించండి దేవా. వారి ఉద్యోగాలను వ్యాపారాలను సఫలపరచమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.